ఉమాదేవి లేకుండా నేను బ్రతకలేను. తన పెళ్లి చేసుకుని అలా అత్తారింటికి వెళ్తుంది. అదే రోజు నా శవం శ్మశానానికి వెళ్తుంది. చూడవే, ప్రపంచంలో ఇంతగా ప్రేమించే భర్త ఏ అమ్మాయికి దొరకడే. అలాంటి వాడిని మిస్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అవునండి, అంతగా ప్రేమించిన వాడిని కూడా అర్థం చేసుకోకపోతే అసలు ప్రేమన్న మాటకు అర్థమే లేదు. నాకు తెలుసండి, లోపల మీరు కూడా తను ప్రేమిస్తున్నారని. నా అనుభవంతో చెప్తున్నాను. మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరితో పెళ్లికి సిద్ధం అవడం కరెక్ట్ కాదండి. ప్లీజ్ ఉమా, నన్ను క్షమించు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్ ఉమా. బావా బావా అన్నావంటే నన్ను క్షమించినట్టేగా. నేను పెళ్లి చేసుకోవడానికి నాకోకే బావా, కానీ మా నాన్న మావయ్య ఒప్పుకోవాలి కదా. ఆ విషయం నాకు వదిలేండి. ఇలా చెప్పపెట్టకుండా వచ్చేస్తే పిల్లలేమని అనుకుంటారేమోనండి. ఏంటి అనుకునేది? వాళ్ళు ఏమైనా మనకు చెప్పొచ్చారా? ఆయన ఎవరో పెద్ద మనిషిలా ఉన్నాడు, ఆయన అడిగితే తెలుస్తుందేమో. నమస్కారం అండి. ఇక్కడ సూర్యప్రతాప్ గారు అంటే ఎవరండి? సూర్యప్రతాప్ గారు నేను ఎవరంటే చెప్పిన అందరికీ గుర్తుందిగా, అమ్మ గొంతులా ఉంది. ఏంటండి ఎంతకీ మీకు ఆయన తెలుసా లేదా? ఆ, అమ్మే. చూసావమ్మా, వీడికి నా పుట్టినరోజున బట్టలు పంచడానికి అడ్డురాని ఈగో ఈ రోజు నా పేరు అడిగితే చెప్పడానికి అడ్డొచ్చింది. రై, నా పుట్టినరోజుకి నేను బట్టలు కొనుక్కోను, అలాంటిది నీ పుట్టినరోజుకు నేను బట్టలు పంచడం ఏంటి? నేను పడుకున్న టైం చూసి దొంగచాటుగా శుభలేఖ పెట్టి వెళ్ళింది నువ్వు. ఏంటి, మా కులదైవం దగ్గర పెట్టాల్సిన మొట్టమొదటి శుభలేఖ నీ దగ్గర పెట్టానా? నువ్వెంత, నీ బతుకెంతరా? రై, నాది దర్జా బతుకురా, నీదే దగుల్బాజీ బతుకు. ఏమన్నావు? రై, వేసేయండి రా. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? కనీసం వచ్చే ముందు నాకు ఫోన్ చేయొచ్చు కదా. అదేంట్రా, అసలే వాళ్ళని చూస్తుంటే రాక్షసుల్లో ఉన్నారు. ఏదైనా జరగరాని జరిగితే ఈ పెళ్లి వద్దు ఏమొద్దు, వెళ్ళిపోదాం పదండి. మీరే ప్రపంచంగా బతుకుతున్నావురా, మీకేమైనా మేము తట్టుకోగలమా? అది కూడా హర్షాన్ని ప్రపంచం అనుకుని బతుకుతుందమ్మా. దాని అల్లరి గురించి నీకు తెలుసుగా. ఏదో ఒకటి అడగటం, కొన్ని ఒప్పితే గొడవ చేయటం, 4 రోజుల తర్వాత మర్చిపోవటం. మర్చిపోవటానికి అది అడిగింది మార్కెట్ లో దొరికే వస్తువు కాదు నాన్న, తన మనసుకు నచ్చిన మనిషిని. దానికి పెళ్లి చేయమని అడిగిన మేమే ఇప్పుడు వద్దని చెప్తున్నాం కదరా. మీరు చెప్పారనో అది అడుగుతున్నానో నేను ఇక్కడికి రాలేదు. అది అడిగింది కాబట్టి ఇక్కడికి వచ్చాను. పుట్టినప్పటి నుంచి ప్రతిదీ లాక్కునే నా చెల్లి ఫస్ట్ టైం హర్ష కావాలని అడిగింది. అన్నగా అది తీర్చటం నా బాధ్యత. ఒక ఆడపిల్లగా తను అల్లరి చేసి ఉండొచ్చు కానీ మనం అల్లరి పాలే పనులు, మన కుటుంబం తలదించుకునే పనులు తను ఏ రోజు చేయలేదు. తనని ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తే నా భారం దిగిపోతుందని నేను ఇక్కడికి రాలేదు. తనకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం ఆనందంగా ఉంటుందని నేను ఇక్కడికి వచ్చా. ఇది పుట్టాకే మీ కూతురు, కానీ అమ్మ కడుపులో ఉండగానే నా చెల్లెలు. దీనికోసం నా ప్రాణాలను ఇస్తాను. దీన్ని పెళ్లి చేశాకే నేను ఇక్కడి నుంచి వెళ్ళేది. నా రివెంజ్ కి టైం వచ్చింది. అందరూ వచ్చేసారా? మనోళ్ళందరూ ఓకే, కొందరు పడుకున్నారు. లేపుకురానా? లేపుకు రావడానికి మన ఇల్లు పేరెంట్ అని కాదు, పారిపోయి పెళ్లి చేసుకోవడానికి. ఇక్కడేదో కద్దరుగుతున్నట్టుంది, మనం ఎంటర్ అయిపోవాల్సింది. గాయస్, అక్కడ 2 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఆ 2 జంటల్ని మనం కిడ్నాప్ చేయాలి. ఇక్కడ ఎవరు లేరు, రండి. ఊరు నేను లేచి ఉన్నారు. ఓ అమ్మో, మరి ఇప్పుడు ఎలా? ఏ దారి లేనప్పుడు దొడ్డు దారి బెటర్. దొడ్డిదారి లేనప్పుడు మనమే క్రియేట్ చేసుకోవాలి. మన తాడు మన దగ్గరే ఉంది. ఈ తాడు ఎక్కడి నుంచి వచ్చింది? రండి రండి. గో గో. జాగ్రత్తగా రండి. ఎవరో జీతాడు బాష్. ఎవరో కాదు, పెళ్లి కూతురు. లెట్స్ కిడ్నాప్. తాడుతూ దూకేస్తా. ఉసే, నీకు దండం పెడతాను. తాడిపడింది దిగవే. జాగ్రత్త. ఎవరు మీరు? వీడియోలో వైట్ పంచులు వస్తున్నాడు. రే సుధీర్,
మధు బావా కిడ్నాప్ చేసి తీసుకురామన్నావు, తీసుకొచ్చా. ఏంటి బావా నీ ప్లాను? గుడ్ క్వశ్చన్. గర్ల్స్ మధ్య తిరిగే నన్ను గేదెల మధ్య తిరిగేలా చేశారు. అవును. కాక్టైల్ పట్టుకునే చేత్తో గేదె టైల్ పట్టుకునేలా చేశారు. అయిపోయిన స్టోరీ గురించి ఎందుకు గానీ అయ్యే స్టోరీ గురించి చెప్పావా? ఆ యుగో గాడి కొడుకి ఏ పెంట మొహం దాన్నో ఇచ్చి పెళ్లి చేస్తా. నువ్వు సూపర్ బావా. మరి ఆ సూర్య ప్రతాప్ కూతుర్ని ఏ పకోడీ గడుకో ఇచ్చి చేస్తా. వాళ్ళిద్దరి మీద నా రివెంజ్ తీర్చుకుంటా. గురుగారు మీరు డెన్లోకి వచ్చారేంటి? నేను డెల్లోకి రావటం కాదురా, కథలోకి వచ్చాను. ఎవరు తీసుకొచ్చారు? తాడు కాదు, వాడు వాడెవడు? మెయిన్ విలన్. మెయిన్ విలనా? విలన్ అండర్వేర్ కి మోడల్ లా ఉన్నాడు. గురుగారు మీరు అలా రెచ్చిపోతే రిజల్ట్ వేరేలా ఉంటుంది. రిజల్ట్ వేరేలా ఉంటుందా? అయితే వాడితోనే కనెక్ట్ అవుతా. నా మాట వినండి. వెల్కమ్ టు డామినిక్ వరల్డ్. డామినిక్ వరల్డ్ ఎవడరా నువ్వు? డాబర్మెన్ డాగ్ అంత లేవు. అసలు ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు మళ్ళీ ఈ కిడ్నాప్ డ్రామా ఏంట్రా? చెప్తాను. బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ మలేషియా. బనగానపల్లి అనే ఊర్లో ఫ్యాక్టరీ పెట్టడానికి ప్లేస్ చూడడానికి వచ్చినప్పుడు వాటర్ థ్యాంక్ యూ. వావ్, ఇండియన్ బ్యూటీ. అలా అది అరవడం, సూర్యప్రతాప్ శంకర్ భూపాల్లు మెరుపుల పంచాయతీలో వాలడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. నా జేబులో పాస్పోర్ట్ లాక్కొని నా చేతికి ఎల్లో థ్రెడ్ ఇచ్చారు. కట్టరా తాళే. No! అలా ఎల్లో థ్రెడ్ కట్టించి నన్ను మెంటల్ టార్చర్ పెట్టారు. ఇప్పుడు ఆగో లేరా, బిగినింగ్ నుంచి ఉన్న నాకు ఇంత క్యారెక్టర్ లేదు. ఎండ్ లో వచ్చాడు ఆ చింపాంజీ గాడికి అంత క్యారెక్టర్ ఇస్తావా? వాడు పెద్ద మలేషియా, పెద్ద బిజినెస్. అది కాదు గురుగారు. అబ్బాయి వీడెవడో బఫూన్ లా ఉన్నాడు. వీడిని వేసేయండి. ఏయ్, ఈ కోనాతో పెట్టుకుంటే చింతకాయ తొక్కవుద్దురా. ఆగండి అక్కడ. ఒక్కళ్ళొక్కళ్ళు రావటం కాదురా, దమ్ముంటే గుంపులుగా రండిరా. కొట్టారంటే బ్లడ్ గ్రూప్ కూడా గుర్తుపెట్టుకుని పోతారా. గురుగారు ఏంటిలా కనెక్ట్ అయిపోతున్నారు? అగా నేను కనెక్ట్ అయితే కరెక్ట్ గా షాక్ కొట్టుద్ది. ఆ సీరియస్ లుక్ ఏంటి? ఏంట్రా? రేయ్, నేను చేత్తో వేస్తే అక్షంతలు అవుతాయి, చెయ్యెత్తితే అంత్యక్రియలు అవుతాయి. నువ్వేంట్రా? మనం కిడ్నాప్ చేసింది వీడు. ప్లాన్ చేంజ్, నన్ను ఫాలో అయిపో. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేండి సార్. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది వదిలేస్తే పారిపోవడానికి కాదురా. నాకు మీ స్కెచ్ అంతా అర్థమైంది సార్. నా స్కెచ్ గురించి నీకేం అర్థమైందిరా? సార్, సూర్యప్రతాప్ శంకర్ భూపాల్ మీ కామన్ శత్రువులు. వాళ్ళ మామూలు శత్రువులు. వాళ్ళ పిల్లలు బద్ద శత్రువులు. వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం మీరు ఫిక్స్ అయ్యారు. సూర్యప్రతాప్ కూతుర్ని శంకర్ భూపాల్ కొడుకిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరు జీవితంతో కుమిలి ఆడటం మీరు చూడలేరు సార్. ప్లీజ్ సార్, ఈ పెళ్లి చేయొద్దు సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతారు. బావా, మనది స్కెచ్ కాదు కదా. ఇప్పుడు ఇదేరా నా స్కెచ్. వీడు చెప్పిన స్కెచ్ బాగుంది. ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తా. సార్, చేస్తే చేశారు. సూర్యప్రతాప్ అంత కోపంతో వాడి కాబోయే అల్లుడిని ఈ పనమ్మాయికి మాత్రం ఇచ్చి పెళ్లి చేయొద్దు సార్. అలా చేస్తే సూర్యప్రతాప్ గారు గుండె పగిలి చచ్చిపోతారు సార్. సూపర్ ప్లాన్ రా. ఈ ప్లాన్ అదిరిపోయింది. ఇప్పుడు వీళ్ళ పెళ్లి చేస్తా. అలా చూస్తూ నిలబడ్డారేంటి? మీకున్న ఈ కొద్ది సమయాన్ని వాడుకోండి. మాకు ఈ పెళ్లి వద్దు, మొర్రోని వేడుకోండి. మీ జీవితాలను కాపాడుకోండి. దీన్ని నేను చేసుకోవడం ఏంటి? సార్, మీ పగల కోసం మా పసి హృదయాలతో ఆడుకోకండి. ఏ పంతులు, తాళి బొట్టివ్వు. వద్దు సార్, తాలిబట్టు వద్దు సార్. మీరు కడతారేమో. కట్టద్దు. వీరేంద్ర, మీరు ఈయన భయపడి తీసుకుంటారేమో. మీరు కూడా తీసుకోవద్దు. అరే సార్, ఇంకో 2 నిమిషాలు దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ప్లీజ్ సార్, కట్టద్దు. చెప్పండి, కట్టద్దు. దుర్ముహూర్తం వచ్చేస్తోంది. తాళి కట్టండ్రా. భజంత్రీలు వాయించండి. మా బావని విధ్వం చేసి ఆడుకుంటావా? చెప్తాను పని. ఆపండి. బావా, వీళ్ళకి పెళ్లి చేస్తే నీ పగ ఎలా తీరుతుంది? అందుకే వాళ్ళకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. వారిని ఇఫిటికంటరా? అప్పుడు నీ రివెంజ్ తీరుతుంది. వా, సూపర్ ఐడియా ఇచ్చావు బామర్ది. వాళ్ళకి ఫోన్ చెయ్యి.
అలా సార్ వద్దు సార్, వాళ్ళు రాగానే ఈ గన్స్ తో వాళ్ళని లాక్ చేసి బెదిరించి నలుగురు పెళ్లి చేసేసి వీళ్ళ జీవితం నాశనం చేయొద్దు సార్. ప్లీజ్ సార్, చేయొద్దు. చేస్తా, ఇదే చేస్తా, ఇది ఫిక్స్. బాయ్స్, అందరినీ లాక్ చేయండి. You're all locked. మీ అందరికి తాళం వేయబడినది. I have to take revenge. మీ మీద నేను ప్రతీకారం తీర్చుకోదలుచుకున్నాను. Not you, me. నువ్వు కాదు నేను. నేను కాదు నువ్వే. ఆ రోజు యాదమ్మతో నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు. ఈ రోజు మీకిష్టం లేని పెళ్లి చేసి నా రివెంజ్ ని సాటిస్ఫై చేసుకుంటా. రాయ్, కట్టరా తాళి. నువ్వు నాకు పాడి కట్టినా నేను దీనికి తాళి కట్టను. నా గుండెల్లో బుల్లెట్ దిగినా వీడు కట్టిన తాళి నా గుండెల మీద పడనివ్వను. చంపేస్తా. వీళ్ళ మీద ఉన్న కసితో ఈ పసి హృదయాల జీవితాన్ని మర్చియొద్దు సార్. ప్లీజ్ సార్. సార్, గన్నెట్ తిప్పారేంటి? వాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదని వాళ్ళ పేరెంట్స్ ఏమైనా చేస్తారా? ఆలోచించుకోండి. మీరు పెళ్లి చేసుకోకపోతే మీ పేరెంట్స్ పేషెంట్స్ గా కూడా మిగిలరు. కొడుకా, నేను పోయినా పర్వాలేదు కానీ వీడి కూతురు మేడలో తాళి కట్టద్దు. నాతో పాటు మన మంది మార్పులు అందరూ చచ్చిపోయినా పర్వాలేదు కానీ వీడి కొడుకుతో మాత్రం తాళి కట్టించుకోదమ్మా. వారిని నేను కట్టను. నేను కట్టించుకోను. ఆంటీస్, మీరు మెలో డ్రామా స్టార్ట్ చేస్తే కానీ పని అయ్యట్లేదు. కలవారి గోడలో చిన్నారు పెళ్లి కూతురు అన్ని కలిపి కొట్టేయండి. నానా, నువ్వు తాలి కట్టకపోతే నా తాలి తెగిపోతుందిరా. నాకు ఇంట్లో పట్టు చీర తప్ప తెల్ల చీర లేదురా. అమ్మా ఉమాదేవి, నువ్వు వాడి చేతి బొట్టు పెట్టించుకోకపోతే నా బొట్టు జరిగిపోతుందమ్మా. అమ్మా, లక్కీ, నన్ను జనాభా లెక్కల్లోంచి తీసేసినా సరే ఈ జిల్లా కలెక్టర్ ని నేను పెళ్లి చేసుకోను. సిగ్గు సాంప్రదాయం తెలిసిన ఈ దేవతకి నా చేతులతో తాళి కట్టి అన్యాయం చేయలేను. వాళ్ళని పెళ్లి చేసుకోమని నువ్వు అడగలేదు కదా బావా. సార్ నెక్స్ట్ స్కెచ్ అదే. నీకేం తెలుసు? సార్, దయచేసి మా చెల్లెలు మాత్రం ఏం చేయకండి సార్. అది తాళి కట్టించుకోకపోతే నిన్ను వేసేస్తా. నో, వద్దు, నీకు దండం పెడతా. మా అబ్బాయి ఏం చేయొద్దు. కావాలంటే నన్ను కాల్చు. మా ఆయన చేయొద్దు, కావాలంటే నన్ను కాల్చండి. బ్రదర్ సెంటిమెంట్ కంటే పేరెంట్స్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా ఉంది. మీరు పెళ్లి చేసుకోకపోతే వీళ్ళనేసేస్తా. వద్దు సార్, వద్దు. మా అమ్మ నాన్నలు నేను చేయొద్దు. కట్టించుకుంటాను సార్, తాళి కట్టించుకుంటాను. నో లక్కీ, నో. నా కోసం, నిన్ను కన్న వాళ్ళ కోసం నీ జీవితాన్ని బంగారం ఏం చేసుకోవద్దు లక్కీ. ప్రజెంట్ సార్. నో సార్, నో సార్, నో. మా బావగారిని అత్త మామూలు ఏం చేయకండి సార్. నేను తాళి కట్టేస్తాను సార్. రాయ్ భజంత్రిలో మా అమ్మ తాళి బొట్టు కోసం నీ మెడలో తాళి కడుతున్నాను. ఉమాదేవి, సారీ డాడీ, మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు నా మెడలో తాళి కట్టడం నేను చూడలేను. కళ్ళు మూసుకుంటాను. కట్టి నా రివెంజ్ తీరిపోయింది. ఐ టుక్ మై రివెంజ్. తాళి కట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల. ఐ హావ్ టేకెన్ మై రివెంజ్ అండ్ ఐల్ గో టు మలేషియా. అమ్మయ్యా, వాళ్ళు వెళ్ళిపోయారు. భయ్యా, తూచనుకుని నువ్వు కట్టిన తాళి తీసేసాయి. నువ్వు కూడా తీసేసాయి. ఎందుకు? ఏంటే, కలెక్టర్ మూడు దొరికాడని కనెక్ట్ అయిపోతాం అనుకున్నావా? ఒక్కసారి కట్టిన తాలి మళ్ళీ తీయకూడదు బాబు. ఫోన్ తెంపేమని చెప్పండి. తప్పు బాబు, అలా చేయకూడదు. ఏంటండి తప్పు? బలవంతంగా చేసిన పెళ్లి అవుతుందా? ఇష్టం లేకుండా కట్టించుకున్న తాళి అవుతుందా? తండ్రులు ఇద్దరు కారాలు మీరాలు నూరుకుంటుంటే వీళ్ళు మాత్రం ఊరికే ఊరుకుంటారా? ఏమో, వాళ్ళ మనసు మారచుగా. ఏంటండి మారేది? వారానికి ఒక సినిమా మారొచ్చు, 5 ఏళ్ళకి ఒకసారి గవర్నమెంట్ మారొచ్చు, కానీ వీళ్ళ మనసు మాత్రం ఎప్పటికైనా మారుతుందంటారా? కోపాల కోసం కుటుంబాలు విడదీసిన వీళ్ళు, అహం కోసం ఆహార నిశలు పాటుపడే వీళ్ళు, ఆఫ్టర్ ఆల్ కూతురు కొడుకు కోసం కలుస్తారా? ఏమోరా, పిల్లల పెళ్లి జరిగింది కదా, కలవచ్చేమో. జరిగితే మాత్రం వాళ్ళు పట్టింపు రెట్టింపు అవుతుంది కానీ పంతం అంతం అవుతుందా? అవ్వదు. అయినా కలిసినప్పుడే కొట్టుకున్న వీళ్ళు విడిపోయాక కలుస్తారా? కలుస్తాం. ఆ? అవును, మారి మళ్ళీ మేము ఒకటవుతాం. అయినా కలవటం అంటే మాటలు కాదు సార్. కలవడమే కాదు, నా కొడుకుని వీళ్ళ ఇంటికి ఇల్లరికం కూడా పంపిస్తా. నేను ఒప్పుకోను.
నా కూతుర్నే నీ ఇంటికి కోడలుగా పంపిస్తా. రేయ్, నా ఈగోని హట్ చేయు. నా కొడుకే నీ ఇంటికి ఇల్లరికం వస్తా. చూసారా మళ్ళీ మొదలు పెట్టేశారు. అసలు ఈ గొడవలంతా ఎందుకు? మనమంతా కలిసి ఒకే చోట ఉన్నాం. సరే సార్, మీరు కలుస్తారు బానే ఉంది. మా చెల్లెల పరిస్థితి ఏంటి? ఈవిడ మా చెల్లెల్ని కోడలుగా ఒప్పుకుంటుందా? చస్తే ఒప్పుకోను. ఊరికే అన్నాను. నాకిష్టమే. బంగారం లాంటి పిల్ల మా ఇంటి కోడలు అవుతా ఉంటే కాదని మేము ఎలా అంటామయ్యా? మమ్మల్ని ఆశీర్వదించండి మావయ్య. గాడ్ బ్లెస్ యూ. నువ్వు మామూలోడివి కాదురా, మాలో ఉన్న పగని పేల్చేసిన నాటు బాంబువి. అవును బాబు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం? మీ తమ్ముడు కూతురికిచ్చి పెళ్లి చేసేయండి, రుణం తీరిపోద్ది. తింగరోడైనా తెలివైన మాటే చెప్పాడు. సీమ టపాకాయ లాంటి మా శృతికి ఇంతకంటే నాటు బొమ్మ లాంటి కుర్రాడు దొరుకుతాడా? ఏం బాబు, నీకు ఇష్టమేనా? మా గురుగారు చెప్పాక ఓకే అనకపోతే బాగోదు కదండి.